జయలలిత చనిపోయిన తర్వాత ఆమె ఆస్తులు కాజేసే కుట్ర జరుగుతోంది. అధికారం కోసం కొందరు ఎత్తులకు పై ఎత్తులు వేస్తే ఆస్తుల కోసం అనేక ముఠాలు వేటాడుతున్నాయి. జయకు చెందిన 2 ఎస్టేట్లపై దాడులు జరగడం, ఒక వాచ్మెన్ ను హతమార్చడంతో ఈ ముఠాలు ఎంతకైనా తెగవించవచ్చని ప్రచారం జరుగుతోంది. శాసించిన జయలలిత ఎన్నో ఆస్తులు కూడబెట్టారు. వాటిలో పలు ఆస్తుల్ని బినామీల పేర ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆస్తుల్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొంతమంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఊటీలో జయలలిత ఎస్టేట్ పై దాడి చేసి వాచ్మెన్ ను చంపేశారు. వాచ్మెన్ హత్య తర్వాత కీలకమైన డాక్యుమెంట్లను అపహరించినట్లు వదంతులు వస్తున్నాయి. వాచ్మెన్ హత్యతో ఊటీ పరిసరాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. అటు కాంచీపురం జిల్లా సిరుదావూరు సమీపంలోని జయలలిత బంగ్లాకు కొందరు దుండగులు నిప్పంటించారు. జయ ఆస్తులకు సంబంధించిన కీలక పత్రాలు ఇక్కడే ఉంటాయని వాటిని కూడా ఎత్తుకెళ్లినట్టు చెప్తున్నారు. ఎంతోమంది బినామీల జాబితా కూడా సిరుదావూరు బంగ్లాలో ఉండొచ్చని అనుమానిస్తున్నారు. తమిళనాడు వ్యాప్తంగా జయకు సంబంధించిన గెస్ట్ హౌస్లు, ఇతర ఆస్తులపై కన్ను వేసి దొరికినంత దోచేస్తున్నారు. జయ మరణం తర్వాత అధికారం కోసం శశికళ, పన్నీర్ వర్గాలు సృష్టించిన అలజడి అంతా ఇంతా కాదు. అధికారం కోసం తలపడుతూనే జయ నివసించిన పోయస్ గార్డెన్ పై ఆధిపత్యం కోసం తలపడ్డారు. వేద నిలయం ఆస్తి తమకే చెందుతుందని 2 వర్గాలు వాదోపవాదనలకు దిగాయి. పోయస్ గార్డెన్ లో సంపదపై ఎంతో మంది కన్నుంది. ఈ నేపథ్యంలోనే జయలలితకు సంబంధించిన 2 గెస్ట్ హౌస్లపై దాడులు జరగడంతో తమిళనాడులో ఇప్పుడు కలకలం రేగుతోంది. జయ గెస్ట్ హౌస్లపై దాడులకు సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి దీప్తి అందిస్తారు. దీప్తి, తమిళనాడులో జయలలితని కీర్తించి ఆరాధించిన వారు ఇప్పుడు ఆమె ఆస్తులు, అధికారం పైన గురిపెట్టారు. దీంతో వాటికి ఇప్పుడు భద్రత కరువైంది. జయలలిత మరణం తర్వాత ఆమె అధికారం, ఆస్తులు 2 తనమేనని మన్నార్గుడి మాఫియా చీఫ్ శశికళ కలలుగన్నారు. పోయస్ గార్డెన్ని కూడా కాజేయాలని ప్లాన్ చేశారు. కానీ అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకెళ్లారు. ఆమె మేనల్లుడు 60 కోట్ల లంచం కేసులో కటకటాల పాలయ్యారు. మరోవైపు జయలలిత ఆస్తుల్లో ప్రపంచానికి తెలిసినవి కొన్నైతే బినామీల పేర్ల మీద ఉన్నవే ఎక్కువ. ఎంతో విలాసవంతంగా బతికిన జయలలిత ఖరీదైన వస్తువుల్ని కూడబెట్టారు. ముఖ్యంగా జయ ఎస్టేట్లలో ఆమె ఆస్తిపాస్తుల వివరాలుంటాయని ప్రచారం జరిగింది. అందుకే ఊటీ, కాంచీపురంలోని ఆమె ఎస్టేట్ల మీద దాడి జరిగింది. మరోవైపు జయలలిత మరణం తర్వాత ఆమె అధికారం కోసం తాపత్రయపడుతున్న పన్నీర్ సెల్వం, పళనిస్వామి ఇద్దరూ ఆమె ఆస్తుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఇప్పటికే పోయస్ గార్డెన్ని జయలలిత స్మారక కేంద్రంగా మారుస్తామని పన్నీర్ సెల్వం ప్రకటించారు. మరి ఇతర ఆస్తుల సంగతి ఏంటన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.